హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, మనకి త్వరలో మనకి జూలై నెల అయితే రాబోతుంది కదా! ఆ నెలలో మనకు అనేక పథకాలకు సంబంధించి గాను అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలకు సంబంధించి గాను అమలు చేయబోతుంది? అలాగే దీనికి సంబంధించిన అర్హతలేంటి? సో, రైతన్నలకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూరబోతుందండి. అయితే ఎప్పుడు అందించబోతది అనే దానిపై మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామనమాట. సో, మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలు, పథకాలకు సంబంధించి గాను ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, అవన్నీ కూడా ఒక్కోటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ఏ ఏ పథకాలకు సంబంధించి గాని అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తదని. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మొదటి నుంచి చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ప్రతి నెల కూడా మనకి ఎన్నికల్లో జరిగి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కూడా ప్రతి నెల 1, 2 తేదీల్లో పెన్షన్ కార్యక్రమాలు చేపడుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి కూడా మనకు జూలై నెలలో మనకి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అయితే చేపట్టబోతుందండి. అంటే మనకు 1, 2 తేదీల్లోనే మనకి పెన్షన్ సంబంధ పథకం నిధులనేవి అయితే విడుదల చేయబోతుందనమాట. అంటే వీరి యొక్క వారికైతే జమ చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను వితంతువుల పెన్షన్ సంబంధించి గాను ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే మనకి ప్రస్తుతం భర్త పెన్షన్ తీసుకొని, ఆ భర్త గనుక చనిపోతే తన భార్యకైతే వస్తుంది కదా! ఆ విధంగా పెన్షన్ కూడా మనకు జూన్ నెలలో అందించే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా మనకేంటంటే అర్హత కలిగి ఉన్న వారందరికీ కూడా అందించబోతుందండి. ఇక్కడ రాష్ట్రంలో ఎన్నడూ లేని అంటే దేశంలో ఎన్నడూ లేని విధంగా మనకి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం సంబంధించి గాను పథకం పెంచడం అయితే జరిగిందనమాట నిధులనేవైతే. సో, దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందండి. అయితే మనకి 2 రకాల పెన్షన్ కాదండి. 4 విధాలుగా పెన్షన్ అయితే అందించబోతుందనమాట. అంటే మనకి రూ. 4,000, రూ. 6,000 అలాగే 10,000, రూ. 15,000 వరకు కూడా అందిస్తుందండి. అలాగే వితంతువుల పెన్షన్ సంబంధించి గాను దాదాపుగా 70,000 మంది పైగా అయితే ఉన్నారు. సో, వారందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి జూలై నెలలో పెన్షన్ పంపిణీ సంబంధించి గాను అర్హతలను గుర్తించి వారికి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉందండి. అలాగే తర్వాత పథకం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ కార్యక్రమం అండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, మనకి జూన్ నెల నుంచే మనకి ఈ యొక్క ఇంటింటికి పెన్షన్ ఇంటింటికి రేషన్ కార్యక్రమం అయితే ఆపేశారు కదా! సో, ఇప్పుడేంటంటే, మనకి ఈ యొక్క రేషన్ సంబంధించి గాను మనకేంటంటే, ఉచిత రేషన్ అయితే అందించబోతుందండి. మనకి ఈ యొక్క జూలై 1 తేదీ నుంచి అయితే. అయితే మనకి ఎవరైతే వృద్ధులు, వితంతులు ఉంటారో వారికి 4, 5 రోజులు ముందుగానే అందించబోతుందనమాట. సో, దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి ఈ యొక్క రేషన్ ద్వారా వారైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అలాగే రేషన్ కార్డులు ఉన్నవారు ఖచ్చితంగా మనకి ఈ రేషన్ కార్డ్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, దీని ద్వారా మీ యొక్క రేషన్ ఎక్కడికి పోకుండా మీకు యథావిధిగా అయితే వస్తుందన్నమాట. దీని ద్వారా ఎవరైతే అర్హులున్నో వారందరిని కూడా ఈజీగా గుర్తించి వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, మీరు కూడా అర్హులే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే రేషన్ అయితే వస్తుందండి. అలాగే తర్వాత పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క పథకం ద్వారా కూడా మనకి చాలామంది రైతన్నులందరికీ కూడా ఉపయోగపడుతుందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది ఈ నిధులని చెప్పేసి చాలామంది రైతన్నులైతే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, మనకి ఈ యొక్క జూన్ 20 తేదీ నుంచే అన్నదాత సుఖీభవ నిధులనేవైతే ఇస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే మనకి యోగాంధ్ర కార్యక్రమంలో మనకి పీఎం కిసాన్ నిధులు కానీ అన్నదాత సుఖీభవ నిధులు కానీ మనకి కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. సో, మనకి ఈ యొక్క జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు గాను. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే కంపల్సరీగా మీకు ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలండి.
ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో అంటే మీకు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలనమాట. ఆధార్ కార్డ్ ప్రతీది కూడాని. ఇలా ఎవరికైతే లింక్ అయ్యి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క నిధులన్నీ కూడాని. దీనికి సంబంధించి గాను త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.